Hi students, welcome to GMR Maths classes. మనము ప్రీవియస్ క్లాస్లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ నుంచి 12.2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ 3 సమ్స్ కంప్లీట్ చేసినాం. సో ఈ క్లాస్లో మనము 4th సమ్స్ నుంచి సాల్వ్ చేస్తాం. Now 4th question. From the top of a building, the angle of elevation of the top of a cell tower is 60 degrees. Here AB is a building, CD is a tower. A, D are top of the building and tower. B is the foot of the building, C is the foot of the tower. The angle of elevation of the top of a cell tower is 60 degrees. Okay. The angle of depression to its foot is 45 degrees. If distance of the building from the tower is 7 meters, that is the distance between building to tower is 7 meters. Then we have to find out height of the tower. ఇక్కడ ఏబి అనేది బిల్డింగ్, సిడి టవర్. సో ఏ అనేటువంటిది టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అనమాట. ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ద టవర్కి యాంగిల్ వచ్చేసి 60 డిగ్రీస్ సరిపడింది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అలాగే టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి ఫుట్ ఆఫ్ ద టవర్కి వచ్చేసి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేసి 45 డిగ్రీస్. ఇక్కడ అబ్జర్వర్ పొజిషన్ దగ్గర నుంచి మనం ఒక లైన్ ప్యారలల్గా డ్రా చేసి, ప్యారలల్గా అంటే ఏఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. బీసీ అనేది ఏంటి మనకి ఇక్కడ గ్రౌండ్. అప్పుడు ఏసీ అనేటువంటిది ట్రాన్స్వర్సల్ అవుతుంది. దెన్ పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ఇఫ్ ఎ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్స్ టూ పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ సచ్ వే దట్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. That is EAC is equal to ACB 45 degrees. Okay. Here AB is the height of the building. Dot lines తో మెన్షన్ చేస్తున్నాను. ఇది హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అనమాట. ఇక్కడ ఈసీ ఓకే మీకు బ్లూ కలర్లో కలిసిపోకుండా చూపిస్తున్నాను, ఎందుకంటే ఫుట్ ఆఫ్ ద టవర్ బిల్డింగ్ ఆల్వేస్ ఎరెక్టెడ్ టు ద గ్రౌండ్. సో అంటే ఇక్కడ మనకు అవి 90 డిగ్రీస్ చేస్తున్నాయని అర్థం. ఎంత చేస్తున్నాయని అర్థం? 90 డిగ్రీస్. సో అప్పుడు బి దగ్గర 90 డిగ్రీస్, సి దగ్గర 90 డిగ్రీస్. అండ్ ఏఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. దెన్ ఏఈసిబి ఈజ్ ఏ రెక్టాంగిల్. ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే మనకు బీసీ ఎంత ఉంటుందో ఏఈ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఏఈ మెజర్ కూడా ఎంత రాసుకోవాలి మనము? 7 మీటర్స్ రాసుకోవాలి. ఏఈ మెజర్ కూడా 7 మీటర్స్, ఎందుకంటే రెక్టాంగిల్ కాబట్టి. ఓకే, మనం స్టెప్స్ రాసుకుంటూ సాల్వ్ చేసుకుందాం. ఫ్రమ్ ద ఫిగర్, హైట్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి, హైట్ ఆఫ్ టవర్ ఈజ్ ఈక్వల్ టు సిడి. డ్రా ఏఈ ప్యారలల్ టు బీసీ intersecting CD at E. CD at E. Then ABCE is a rectangle. AE is equal to BC is equal to 7 meters because in a rectangle opposite sides are equal. Now in triangle ABC, angle B is equal to 90 degrees. Angle ACB is equal to angle EAC is equal to 45 degrees. Now apply tan in triangle ABC. 45 degrees is here. Then AB becomes opposite side. This one becomes AC hypotenuse. Then BC is adjacent side. So that is AB by BC implies 1 is equal to AB by 7 meters. Therefore, height of building is equal to AB is equal to 7 meters. సో మనం ఇప్పుడు బిల్డింగ్ యొక్క హైట్ మనం కనుక్కున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏసిబి ట్రయాంగిల్ అయిపోయిన తర్వాత ఏమైంది, మనకు ఏఈడి అనేటువంటి ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఏఈడి ట్రయాంగిల్లో 60 డిగ్రీస్కి ఎదురుగా ఉన్న సైడ్ని ఏమని పిలుస్తాము? ఆపోజిట్ సైడ్ అని పిలుస్తాం. అంటే డి అనేటువంటిది ఆపోజిట్ సైడ్ అయింది. ఏఈ అనేది ఏమవుతుంది మనకు? అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఏడి అనేటువంటిది
హైపోటనస్. రైట్ యాంగిల్కి ఎప్పుడు ఎదురుగా ఉన్నటువంటిది ఏంటి? హైపోటనస్. నౌ ఇన్ ట్రయాంగిల్ AED, angle E is equal to 90 degrees and angle DAE is equal to 60 degrees. Now apply tan in triangle AED. Tan 60 degrees is equal to opposite side is DE by adjacent side is AE, implies tan 60 is equal to root 3 is equal to DE by AE, implies root 3 is equal to DE by 7 meters, implies DE is equal to 7 root 3 meters. Now the height of a cell tower is equal to CD, but CD is equal to CE plus ED. CE is from the diagram 7 plus ED is 7 root 3. By taking 7 as a common factor, 1 plus root 3, that is 7 into 1 plus root 3, root 3 value is equal to 1.732, that is 1.732. Now 7 into 2.732, so when you multiply each other we get 19.124 meters. Here CE and AB are equal. CE is equal to AB. Now fifth question. A wire of length 18 meters had been tied with the electric pole at an angle of elevation 30 degrees from the ground. As it is covering a long distance, here AC covering long distance near about 18 meters. It was cut and tied at an angle of elevation 60 degrees. At an angle of elevation 60 degrees with the ground. How much length of the wire was cut? ఇక్కడ మనం ఏం చేసామంటే ఎలక్ట్రిక్ పోల్ని ఒక వైర్తో గ్రౌండ్లో ఏ అనే ప్లేస్ దగ్గర సి నుంచి కట్టాము. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి 30 degrees ఏర్పడింది. అయితే ఈ ఏసీ అనే వైర్ చాలా లెంతీగా ఉండడం వల్ల మళ్ళీ ఏం చేసాము, ఇలా పోల్ వైపు వెళ్ళి టువర్డ్స్ ఎలక్ట్రిక్ పోల్ వెళ్ళి డి అనే పాయింట్ దగ్గర నుంచి దీన్ని కట్టాము వైర్ని. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఏర్పడింది? 60 degrees ఏర్పడింది. అయితే మనకి ఇక్కడ ఏసీని సిడిని గమనిస్తే ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ సిడి. అంటే ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ సిడి అన్నప్పుడు సిడి లెంత్ అనేటువంటిది 18 కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు సిడి లెంత్ కనుక్కోవాలి. సిడి లెంత్ 18 కన్నా తగ్గిపోతుంది. అంటే ఎంత తగ్గిపోయింది అంటే ఏసీ వైర్ ఎంత కట్ అయిందో మనం కనుక్కోవాలి. See, in triangle ABC, angle B is equal to 90 degrees and angle CAB is equal to 30 degrees. Here AC denotes, AC is equal to length of wire is equal to 18 meters and BC denotes height of electric pole. Now in triangle ABC, sin 30 degrees is equal to BC is opposite side and ground AB is adjacent side. So opposite side is BC by hypotenuse is AC. So here AC is the hypotenuse. But sin 30 is equal to 1/2. BC opposite side by AC 18 meters implies BC is equal to 9 meters. That is height of the electric pole 10 meters. The length of the wire after it was cut is CD. In triangle CBD, so here in triangle CBD, angle at D is 60 degrees and BC is equal to 9 meters. ఓకే, మనకు ఈ రెండు వాల్యూస్ తెలుసు. సో దీంట్లో ఇప్పుడు మనము సైన్ అప్లై చేస్తాం. ఇన్ ట్రయాంగిల్ సిబిడి సైన్ 60 degrees is equal to opposite side by hypotenuse, that is BC by CD. So here for this triangle this becomes as hypotenuse. Sin 60 is equal to root 3/2 is equal to BC by CD. చూడండి ఒకసారి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే, దట్ ఈస్ root 3/2 is equal to BC is 9 meters by
CD. Now by doing cross multiplication, root 3 into CD is equal to 2 into 9 meters. Then CD is equal to 18 meters by root 3. Rationalize the denominator with the RF of root 3. That is 18 root 3 by 3 meters. Now 3 ones are 3 6 are. That is 6 root 3 meters. CD is equal to 6 root 3 meters. 6 into 1.732 because root 3 value is 1.732. So if we multiply each other, then we get near about 10.392 meters. The length of wire was cut is equal to AC minus CD is equal to 18 minus 10.392 is equal to 7.608 meters. Now next problem. The angle of elevation of the top of a building from foot of the tower is 30 degrees. And the angle of elevation of the top of the tower to the foot of the building is 60 degrees. If the tower is 30 meters height, find the height of the building. ఎల్లో కలర్లో ఇచ్చినవన్నీ కూడా మనకి ఇచ్చినటువంటిది. స్కై బ్లూలో ఇచ్చాం కదా, ఇది మనం కనుక్కోవాల్సినటువంటిది. సో హియర్ AB is the tower, CD is the building. AB ఏమన్నాము? Tower. Height of the tower AB is equal to 30 meters. Height of the building CD is equal question mark. The horizontal distance between tower and building, that is from their feet, that is A to C is equal to AC. Now in triangle ABC, tan 60 degrees is equal to opposite side by adjacent side. Look here, tan 60 in triangle ABC. AB is opposite side, okay, and AC is adjacent side. That is tan 60 is root 3. Opposite side is AB by adjacent side is AC. That is root 3 is equal to AB is 30 meters by AC. Implies AC is equal to 30 meters by root 3. Okay, then rationalize the denominator. That is root 3 into root 3, 3. That is 3 10 root 3. AC is equal to 30 root 3 meters by 3. 3 1 ja 3 10 ja. Then AC is equal to 10 root 3 meters. Now in triangle ACD, angle C is equal to 90 degrees and angle CAD is equal to 30 degrees. AC is equal to 10 root 3 meters. By applying tan 30 degrees is equal, look here in triangle ACD, tan 30 degrees, this is 60, this one is 30. Now CD becomes opposite side, AC is the adjacent side, so opposite side by adjacent side, that is CD by AC. Tan 30 is 1 by root 3. CD by AC. AC is 10 root 3 meters. Now by crossing 10 root 3 meters by root 3 is equal to CD. Root 3 cancel out. CD is equal to 10 meters. CD is the height of building. CD is equal to height of the building is equal to 10 meters. నెక్స్ట్ వీడియోలో తర్వాత సంబంధించి మనం స్టార్ట్ చేస్తాం.